ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ లో మీకు తెలియని కొన్ని ఫీచర్స్ గురించి అయితే ఇవాళ వీడియో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇవైతే మీరు వాట్సాప్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కింద అయితే అనుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ప్రతి ఒక్క ట్రిక్ కూడా మీకైతే ప్రతిరోజు మీరు వాట్సాప్ ని ఉపయోగిస్తుంటారు కదా, సో ఇది వాట్సాప్ చాటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది అనమాట మీ డైలీ యూజెస్ లో అయితే. గ్యాస్ మీరు ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్యాస్ ఫస్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకి వాట్సాప్ అనేది మనకి మెసేజెస్ అనేవి వస్తూ ఉంటే, సో ఇప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ని ఎవరికైనా ఇచ్చారనుకోవచ్చు. సో ఆన్లైన్ క్లాస్ పర్పస్ లేదా యూట్యూబ్ వీడియోస్ చూడడానికి లేదంటే ఫొటోస్ చూడడానికి సంథింగ్ ఇచ్చారు. బై మిస్టేక్ మీ యొక్క మొబైల్ డేటా అయితే ఆన్లో ఉంది. సో మొబైల్ డేటా ఆఫ్లో ఉన్నా సరే వాళ్ళు ఆన్ చేశారు అనుకోవచ్చు. అప్పుడు మీ యొక్క వాట్సాప్ సంబంధించిన మెసేజ్ వస్తూ ఉంటాయి అనమాట. మీరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టైం మెసేజ్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ లాక్ అంటే లాక్ ఏంటి, ఇంత సీక్రెట్ ఏంటి అని చెప్పి వాళ్ళు లాక్ ఓపెన్ చేయమంటారు. లేదంటే లాక్ ఒకవేళ తెలిస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూసేస్తారనమాట. సో అప్పుడు ఏ మెసేజ్ వచ్చింది ఏంటి, ఫోటో ఏంటి, ఇవన్నీ సంథింగ్. సో ఇలాంటప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు నేను చెప్పిన సెట్టింగ్ మీరు ఆన్ చేసుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా మీరు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీకు వాట్సాప్లో ఎలాంటి మెసేజ్ వచ్చినప్పటికీ కూడా అదైతే రాదనమాట. సో మీకు వాట్సాప్ అనేది ఇంకా ఎలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉండవు. ఇంకా ఎవరైనా మెసేజ్ పెడితే మీకు మెసేజ్ రాదు, ఫోటో పెడితే ఫోటో రాదు. మళ్ళీ మీరు సెట్టింగ్ అది ఆఫ్ చేస్తారని చెప్పాం కదా, మళ్ళీ మీరు ఎప్పుడైతే మీ చేతికి వస్తుందో మీ యొక్క మొబైల్ ఫోన్ అది ఆన్ చేసుకుంటారు కదా, ఆన్ చేసుకున్న వెంటనే మీకు స్టక్ అయిపోయిన మెసేజెస్ అండ్ ఫొటోస్ ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇది ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటి అయితే మనం చూసేద్దాం. గైస్ చూసారు కదా, ఇంతే సింపుల్గా మీ యొక్క వాట్సాప్లో వచ్చే మెసేజ్ని స్టాప్ చేసుకోవచ్చు. ఒకప్పుడు మనకి జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్లో ఫ్లైట్ మోడ్ అనే ఆప్షన్ ఉండేది. మనకు ఫ్లైట్ మోడ్ ఆప్షన్ లేకుండానే మనం ఈజీగా మొబైల్ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్తో మనం అయితే స్టాప్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకా మనం నెక్స్ట్ అయితే చూద్దాం. సెకండ్ టిప్ చూసుకున్నట్లయితే మనకి ఎవరికైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క నెంబర్ అనేది సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ఫోటో సెండ్ చేయాలంటే వాళ్ళ యొక్క నెంబర్ అనేది మనం మొబైల్ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంటర్నెట్ ఆన్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేసుకుని కాంటాక్ట్స్కి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుని ఆ సేవ్ చేసిన నెంబర్ వచ్చిందా లేదా టెస్ట్ చేసుకుని ఇంత ప్రాసెస్ లేకుండా మీరు చాలా ఫాస్ట్గా మీరు నెంబర్ని సేవ్ చేసుకోకుండా మెసేజ్ చేయవచ్చు. ఇలా సేవ్ చేసుకోవాలంటే ఎలాంటి అప్లికేషన్ పని లేదు. మీకు ఆల్రెడీ రెగ్యులర్గా ట్రూ కాలర్ అప్లికేషన్ ఉపయోగిస్తుంటారు కదా, సో ట్రూ కాలర్ అప్లికేషన్ ఉపయోగించుకుని మనం అయితే వాళ్ళకి మెసేజ్ అయితే నెంబర్ సేవ్ చేసుకోకుండా అయితే మనం వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు. అది ఏ విధంగా పెట్టాలనేది అయితే చూసేద్దాం. గైస్ మీరు మొబైల్ నెంబర్ని సేవ్ చేయకుండా వాట్సాప్లో మెసేజ్ పెట్టాలంటే మాత్రం మీరు ఏం చేస్తుంటే ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. సో మీకు ఆల్రెడీ వచ్చిన కాల్ లాగ్స్లో మీకు ట్రూ కాలర్ అనే అప్లికేషన్ ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ మనకి కాల్ లాగ్స్ అన్ని కూడా మీకు అయితే నేను సేవ్ చేయలేని నెంబరు ఏదైతే ఉంటుందో అది క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక కాల్ రావడం జరుగుతుంది చూసారా, ఇది ట్రూ అని చెప్తుంది కదా, ఇక్కడ ట్రూ కాల్ ఉన్నట్టు లెక్క అనమాట. ఈ ఆప్షన్ ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీన్ని ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. ఈ యొక్క నెంబర్ని నేనైతే సేవ్ అయితే చేసుకోలేదు. సో ఈ విధంగా స్క్రోల్ చేసుకుని వెళ్తే ఇక్కడ మనకి వాట్సాప్ లోగో రావడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే సో చూసారా నేను నెంబర్ అనేది సేవ్ చేసుకోకుండా ఇక్కడి నుంచి వాళ్ళకి డైరెక్ట్ కంటే మెసేజ్ అయితే చేయవచ్చు. ఇది కూడా ఒక బెస్ట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. గైస్ చూసారు కదా, సో ఇంత సింపుల్గా వాట్సాప్ అనేది ఒక నెంబర్ని సేవ్ చేసుకోకుండా మనం వాళ్ళకి మెసేజ్ని పెట్టవచ్చు. ఫర్ సపోజ్ నేను ఒక పేమెంట్ చేశాను అనుకోవచ్చు ఫోన్పే ద్వారా, వాళ్ళకి నేను పేమెంట్ సంబంధించి రిసిప్ట్ పెట్టాలి. వాళ్ళు రిసిప్ట్ పెడితే సరిపోతుంది అక్కడతోటే, వాళ్ళకి నాకు పెద్ద కాంటాక్ట్ అయితే ఉండదు. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసుకోకుండా ట్రూ కాలర్లోకి వెళ్ళి వాట్సాప్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఆ పేమెంట్ రిసిప్ట్ సెండ్ చేస్తాను, అయిపోయింది అక్కడతోటి. సో గైస్ ఇంత సింపుల్గా మీరు చేయవచ్చు. గ్యాస్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మీరు వాట్సాప్లో ఒక ఫోటో పెట్టాలి. ఆ ఫోటో పెట్టిన తర్వాత అవతల వ్యక్తి అనేది చూసిన తర్వాత మీరు డిలీట్ ఎవరు చేస్తూ ఉంటారు కదా ఒకప్పటి వరకు. సో ఇప్పుడు ఏంటి అంటే చాలామంది తెలుసు ట్రిక్, బట్ కొంతమందికి అది తెలియదు, ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఇదైతే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. సో మీరు ఒక ఫోటో పెట్టారు, ఆ ఫోటో పెట్టింది అవతల వ్యక్తి చూసిన మరుక్షణమే ఇన్స్టెంట్గా డిలీట్ అయిపోవాలి. సో ఆ విధంగా డిలీట్ అయిపోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి, అసలు ఎలా పెట్టాలో చూసేద్దాం. అప్డేట్లో రావడం జరిగింది ఈ ఫీచర్ ఏంటనేది అయితే చూసేద్దాం. గైస్ మీరు ఈ విధంగా ఎవరికైనా సరే ఒక ఫోటో పంపిస్తున్నప్పుడు ఫర్ సపోజ్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫోటో కానీ వీడియో కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 1 అని చెప్పే సింబల్ ఉంది కదా ఇక్కడ. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని ఆప్షన్ పెట్టి చేసుకోవాలన్నమాట. వ్యూ వన్స్ అనమాట ఈ ఆప్షన్ పేరు ఏంటంటే. సో ఈ విధంగా మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫోటో సెండ్ అవుతుంది కదా, నా సెకండ్ వాట్సాప్ పంపించుకున్నాను అనమాట ఇదైతే. సో మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో అని వచ్చింది కదా, దీన్ని ఎదుటి వ్యక్తి ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మనకి కనబడుతుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఓపెన్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏదైనా పర్సనల్గా లేదా సీక్రెట్గా పంపించారంటే ఈ విధంగా పంపించవచ్చు. గ్యాస్ చూసారు కదా. సో ఇక్కడ మనకి ఐ సింబల్ సెలెక్ట్ చేసుకుని 1 సింబల్ ఉంది కదా, ఈ 1 సింబల్ సెలెక్ట్ చేసుకుని మనం ఫోటో సెండ్ చేస్తే సో అది వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అయ్యని చెప్పి వచ్చి మనకి ఫోటో ఇంకా వాళ్ళకి కనబడకుండా ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా గ్యాస్ ఈ విధంగా మీరైతే సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఈజీగా అంటే ఈజీగా. గ్యాస్ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్సాప్లో అనేది చాలా మంది బ్యాకప్ చేసుకుంటారు గూగుల్ డ్రైవ్కి. సో ఈ విధంగా మీరు బ్యాకప్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే లాస్ ఏంటంటే మనం బ్యాకప్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి ఎవరైనా హ్యాక్ చేసినా లేదంటే మన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎవరికి తెచ్చినా సరే వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని వాట్సాప్ని వాళ్ళు రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట, మన బ్యాకప్ చేసిన డేటా అంతా కూడా. ఈ విధంగా వాళ్ళు బ్యాకప్ చేసుకున్న దాన్ని వాళ్ళు రీస్టోర్ చేసి చూస్తే మన యొక్క చాటింగ్ అనేది ఓల్డ్ చాటింగ్ బ్యాకప్ చేసుకుని ఉంటాం కదా, ఆ చాటింగ్ వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు స్టిల్ చూసుకుంటే వాట్సాప్ బ్యాకప్ చేసుకుని ఉన్నప్పుడు ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ అని చెప్పి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవడానికి మనకు వచ్చింది. స్క్రీన్ మీద చూస్తారు కదా, ఈ విధంగా ఫోటో అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది. మీరు ఏం లేదు సెట్టింగ్స్లో వెళ్తారు, చార్ట్స్లోకి వెళ్తారు, చార్ట్స్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బ్యాకప్ ఉంటుంది కదా, బ్యాకప్ కిందే మనం చూసుకుంటే ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తే మనకు ఒక కోడ్ అడుగుతుంది. ఆ కోడ్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లేదంటే మన కొత్త ఫోన్లో మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మళ్ళీ బ్యాకప్ పెడితే మాత్రం డెఫినెట్గా మీరు ఆ కోడ్ ఎంటర్ చేస్తే బ్యాకప్ అవుతుంది. ఇది కూడా సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ ఫీచర్ కూడా. గైస్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి చాలా మంది వాళ్ళ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాళ్ళని స్క్రీన్ షాట్ తీసి పెడుతూ ఉంటారు, లేదంటే ఎనీవే ఏదైనా సరే కొన్ని ఫొటోస్ సెండ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఫోటో సెండ్ చేస్తే మనకి వాట్సాప్ ఏం చేస్తుందంటే ఫోటోని కాంప్రెస్ చేస్తుంది. కాంప్రెస్ చేసిన తర్వాత వాళ్ళకి అవతల వ్యక్తికి సెండ్ అయితే చేస్తుంది. అవతల వ్యక్తికి ఈ విధంగా ఫోటో సెండ్ చేస్తుంది కదా, ఈ విధంగా సెండ్ చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఫోటో కాంప్రెస్ చేసి సెండ్ చేయడం వల్ల క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా మనకి క్వాలిటీ తగ్గిపోయిన ఫోటో మనం ఎంత జూమ్ చేసినా మన దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు జూమ్ చేస్తే పిక్సెల్స్ అనేవి పడిపోతాయి. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్లు సెండ్ చేస్తూ ఉంటారు. డాక్యుమెంట్ కన్నా కొంతమందికి ఫాస్ట్గా సెండ్ చేసినప్పుడు డాక్యుమెంట్లో సెండ్ చేయాలని చెప్పి ఒక ఐడియా కూడా ఉండదు అన్నమాట, గుర్తు కూడా ఉండదు. సో కాబట్టి అసలు మనకి క్వాలిటీలో ఇమేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనం చూసేద్దాం. గ్యాస్ మీరు ఫోటో అనేది క్వాలిటీగా పంపించాలి అనుకుంటున్నారా? గ్యాస్ మీరు ఫోటో అనేది క్వాలిటీగా పంపించాలి అంటే సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత లాస్ట్ చూసుకున్నట్లయితే ఫోటో అప్లోడ్ క్వాలిటీ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఆటో రికమెండెడ్ అనేది ఉంటుంది. దీన్ని కాకుండా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఓకే అని ఆప్షన్ ప్రెస్ చేస్తే మీరు సెండ్ చేసే ప్రతి ఫోటో కూడా క్వాలిటీగా సెండ్ కావడం జరుగుతుంది. గ్యాస్ చూసారు కదా, సెట్టింగ్లో చిన్న ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, సో నార్మల్ క్వాలిటీ ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. దీంట్లో బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని మీరు ఫోటో సెండ్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి హెచ్ క్వాలిటీలో మనకి ఫోటో సెండ్ కావడం జరుగుతుంది. గ్యాస్ కంప్లీట్గా ఇది ఈ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు క్లియర్గా అయితే అర్థమైంది అయితే అనుకుంటున్నాను. నేను చెప్పిన ట్రిక్స్లో మీకు ఏ ట్రిక్ బాగా నచ్చింది అన్నది అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్గా వాట్సాప్ ట్రిక్స్ అండ్ ట్రిక్స్ అదేవిధంగా ఇలాంటి మరెన్నో టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.